మహాదేవ్ అండి, మహాదేవ్. చూసారు కదా, శివపూర్ నుంచి కపిల్దారికి ఇప్పుడే చేరుకున్నానండి. ఇది వచ్చేది దర్శనం చేసి మీకు కూడా దర్శనం చేయిస్తున్నాను. అష్టభుజ వినాయకుడు అండి, అష్టభుజ వినాయకుడు. తిను కపిలముని అండి. తిను అష్టభుజ వినాయకుడు. మహాదేవ్. ఇప్పుడేమో దర్శనం చేస్తున్నామండి. వృషభధ్వజేశ్వరుడు, నందీశ్వరుడు అన్నమాట. గణపతి, ద్వార గణపతి. చూసారా, ఇది కపిలి తీర్థం. కొండను చూసారు కదా, కపిలి తీర్థం అనమాట. కపిలి తీర్థం ఇవన్నీ చూడండి. నందీశ్వరుడు తండ్రి. ఇది వృషభధ్వజేశ్వరుడు అండి. వృషభధ్వజేశ్వరుడు దర్శనం చేసుకోండి. వృషభధ్వజేశ్వరుడు దర్శనం చేసుకోండి. మీ అందరూ గంగయ్యండి, నేను గంగేస్తున్నాను, మీరు గంగయ్యండి అందరూ. వృషభధ్వజేశ్వరుడు అండి, మహాదేవ్ అండి, మహాదేవ్. వృషభధ్వజేశ్వరాయ నమః. ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉన్న బ్రాహ్మణుడు అనమాట వృషభధ్వజేశ్వరుడు. ఇప్పుడు 5 రోజుల యాత్ర అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి యవల వినాయకుడికి వెళ్తాను. యవల వినాయకుడి దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి మణికర్ణికకి వెళ్ళి సిద్ధి వినాయకుడు, సాక్షి గణపతి అన్నీ చూసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతానండి. విశ్వనాథుడి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో 3 రోజుల యాత్ర కంప్లీట్ చేశానండి. ఎలాగైతే పద్ధతిగా 5 రోజులు చేస్తారు, నేను మొన్న 3 రోజుల్లో చేశాను. మొదటి రోజే కర్దమేశ్వరుడు భీమచండికి వెళ్ళిపోయాను. భీమచండిలో బస్ చేశాను. రెండో రోజు రామేశ్వరంలో బస్ చేశాను. ఈరోజు నడిచే శివపూర్ అయిపోయింది. ఇప్పుడు కపిల్దారి అయిపోయింది.